సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు సింహాద్రికి చేరుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు ప్రారంభించారు. సింహాచల క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. మహిమాన్వితమైన సింహగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ సింహగిరి చుట్టూ కూడా భక్తులు హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర ఆల్రెడీ ప్రారంభమైంది. సింహాచల క్షేత్రంలో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు భూమండల ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే భక్తులంతా కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామి కొండ చుట్టూ కూడా స్వామిని చూస్తూ తరిస్తూ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి రోజు ఒక్క ప్రదక్షిణ చేస్తేనే భూమండలం అంతా కూడా తిరిగినంత పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు. అందుకనే భక్తులంతా కూడా చందనోత్సవం తర్వాత స్వామికి అత్యంత వైభవంగా జరిగే ఈ మహోన్నతమైన యాత్ర ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించి గిరి ప్రదక్షిణ స్వామి కొండ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. స్వామి నామాల్ని స్వామి రూపాలని కూడా చూస్తూ తరిస్తారు. స్వామి నామాలు 32, అలాగే స్వామి రూపాలు కూడా 32. స్వామి కొలువైన కొండ చుట్టుకొలత కూడా 32 కిలోమీటర్లు. అంటే ఈ 32 కిలోమీటర్ల కూడా స్వామిని చూస్తూ తరిస్తూ స్వామి యొక్క స్మరణ చేస్తూ కూడా భక్తులు చేసే ఆధ్యాత్మిక యాత్ర నిజంగానే ఎంతో మహిమాన్వితమైనది. ఈ యాత్రకి సంబంధించి ఇప్పటికే సింహగిరి క్షేత్రం అంతా కూడా ఆల్రెడీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి క్షేత్రంలో ఇక్కడ తొలి పావంచ అంటే స్వామి కొండకు కొలువైన ఈ మెట్టు తొలి మెట్టు ఇది. ఇక్కడ ఈ తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామి యాత్రను ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్తారు. భైరవుడు అనే సేవకుడు స్వామి దగ్గర ఉండేవాడంట. అతను ఏదైతే స్వామి సేవలో ఒకరోజు ఆయన సేవల్ని సరిగ్గా అందించకపోవడంతో మరి సింహాద్రి అప్పన్న కోపోద్రిక్తుడై ఆ భైరవుడిని ఇక్కడే నువ్వు కొండ దిగువనే ఉండిపో అని చెప్పి ఆయన శాసించాడంట. అప్పుడు ఆ భైరవుడు ప్రార్థన మేరకు ఇక్కడ ఆషాఢ పౌర్ణమి రోజు తన తొలి మెట్టు అంటే కొండకి రావాలనంటే ఈ తొలి మెట్టు ఎక్కే దగ్గర ఈ తొలి మెట్టు దగ్గర అంటే తొలి పావంచ అని అంటారు. ఇక్కడ స్వామికి పూజలు చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేస్తే నేను అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్పాడంట. అందుకనే స్వామి కొండ చుట్టూ కూడా భక్తులు ఎంతో నమ్మకంతో తిరుగుతారు. ఇక్కడికి వచ్చిన వారికి కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఆల్రెడీ ప్రారంభమైంది. వర్షం కూడా పడుతుంది. అది స్వామి మహిమగా చెప్తారు. ఎందుకనంటే అప్పన్న స్వామి చాలా ఉగ్ర రూపంలో ఉండే స్వామి, కానీ ఇక్కడికి వచ్చి స్వామి తరించి స్వామిని చూస్తే గనక ఆ చల్లని దీవెనలు అందుతాయని ఆశిస్తారు. దీంతో గిరి ప్రదక్షిణ చాలా వైభవంగా ప్రారంభమైంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.